నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణఖేడ్లో దారుణం. మద్యం మత్తులో మతి స్థిమితం లేని మోయిన్ అనే వ్యక్తి ఎస్సీ మహిళపై అత్యాచారం. సింగరేణి భవిష్యత్ కోసం కంపెనీతో కలిసి నడుస్తాం. కొత్త గనులపై 5 జాతీయ కార్మిక సంఘాలు యాజమాన్యం మేతోమతనం. ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ వద్ద గ్రాస్ క్రికెట్ గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జీఎం ని కోరిన ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్. రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారు, న్యాయం చేయండి. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు విఫలమయ్యాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు. అత్యాచారానికి పాల్పడిన నిందితునికి జీవిత ఖైదు. పులివెందులలో భారీగా మద్యం పట్టివేత. మెదక్ జిల్లాలో రైల్వే ఉద్యోగి అదృశ్యం. అక్రమంగా కలప రవాణా పట్టించుకొని ప్రభుత్వ అధికారులు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. జోగిపేట ఎస్ఐ పాండు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. నారాయణఖేడ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ ముస్లిం వ్యక్తి మతి స్థిమితం లేని ఎస్సీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో జరిగింది. నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి మతి స్థిమితం లేని దళిత మహిళపై మోయిన్ అనే వ్యక్తి నడి రోడ్డులో అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతి స్థిమితం లేని మహిళ ఈ నెల 26వ తేదీ సోమవారం రాత్రి రోడ్డు పక్కన నిద్రిస్తుండగా మోయిన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని మోయిన్ గా గుర్తించారు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలో ఆడవారిపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆ సంఘటన గురించి ఈరోజు సాయంత్రం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది మాకు. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టినాము. ఆ నిందితుడు ఎవరుందో అతన్ని ఐడెంటిఫై చేశాము. అతన్ని కస్టడీలో తీసుకొని తదుపరి విచారణ చేసి రేపు అతన్ని కోర్టు ముందు హాజరుపరుస్తాము. ప్లస్ సీసీ కెమెరాలు వెరిఫై చేశాము. దాని ఆధారంగా అతన్ని గుర్తించి అతని పైన చట్టరీత్యా తగిన చర్య తీసుకుంటున్నాము. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ మనుగడ కోసం తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కొత్త బ్లాక్లను తగ్గించుకొని బొగ్గు ఉత్పత్తి చేయడం అత్యంత అవసరమని 5 జాతీయ కార్మిక సంఘాల నాయకులు ముక్తకటంతో అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కంపెనీ మనుగడ కోసం యాజమాన్యం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, సంస్థ కార్మికుల భవిష్యత్తే తమ ప్రధానమని పేర్కొన్నారు. సింగరేణి సంస్థలో ఉత్పాదక పెంపు కంపెనీ భవిష్యత్తు కోసం తెలుసుకోవాల్సిన వ్యూహాత్మక విధానాలపై ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, బిఎంఎస్ సంఘాల ముఖ్య నేతలంతా సింగరేణి భవన్ లో జరిగిన సమావేశంలో కులంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్, సిఐటియు జనరల్ సెక్రటరీ శ్రీ నరసింహారావు, హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ శ్రీ రిజియా అహ్మద్, బిఎంఎస్ అధ్యక్షుడు శ్రీ యాదగిరి సత్తయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ వద్ద గ్రాస్ క్రికెట్ గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జీఎం జనరల్ మేనేజర్ శాలెం రాజును ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రాజా కోరారు. ఇరువురు పలు సమస్యలతో పాటు రుద్రంపూర్ జయశంకర్ గ్రౌండ్ లో ఇంకా సమకూర్చవలసిన వస్తువుల గురించి చర్చించారు. ఈ గ్రౌండ్ లో ఆడిన ఆటగాళ్లు జాతీయ స్థాయి క్రీడల్లో మంచి గుర్తింపు పొందారని ఈ సందర్భంగా తెలియజేశారు. రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఓ పేద కుటుంబం ఆవేదన వ్యక్తం చెందుతున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. ఇవాళ పలు పంట పొలాల్లో నుండి కాలువ శాంక్షన్ జరిగింది. ఈ క్రమంలో మధ్యలో ఉన్న పొలంలో కాలువ తీయడాన్ని ఓ కుటుంబం వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులను రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మా తండకి నడవడానికి ఆల్రెడీ దారి ఉంది సార్. పక్కన దారి నుండి నడుస్తున్నారు. దారి నడుస్తున్నా కూడా మేము ఇక్కడ నుండి గతంలో కాలువ వచ్చింది, కానీ కాలువ మీద నుంచి వాళ్ళు దారి ఇవ్వమన్నారు ఆర్ఐ గారు. మేము కాలువకైతే ఇస్తామని చెప్పాము. కాలువ కానీ మీరు దారి కాలువ వచ్చినా రాకపోయినా
మీరు దారి ఇవ్వాల్సిందని ఆర్ఐ గారు అంటున్నారు. అయితే ఇటు తవ్వకుండా ఇటు తవ్వకుండా మా చేనులోనే ఇంట్రెస్ట్గా మా చేనులో వచ్చి మా చేనులో నుండి కాలువ తీస్తామని అంటున్నారు, దారి తీస్తామని అంటున్నారు. నేను అన్న సంఘం కాడ నుండి తీసుకురండి సారా, ఇటు ఫోర్స్ కాడ నుండి తీసుకురండి సార్, మా చేనే మీకు పర్టికులర్గా మా చేను దగ్గరికి వచ్చి మీరు ఎట్లా తీస్తున్నారు అని నేను అడిగాను. ప్రశ్నిస్తే మీరు దిక్కున్న కాడ చెప్పుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పంట వేసినాం సార్, పత్తి చేను వేసినాం, పత్తి వేసినాం సార్. ఇప్పుడు ఆయన మేము బతిలాడినా వినకుండా మీరు ఎక్కడ మీ దిక్కున్న కాడ చెప్పుకోండి అనేసి జేసీపీ తీసుకొచ్చి తవ్వారు సార్. ఇక్కడ మేము వచ్చింది కాలువ అంటే 66 ఫీట్లు మొత్తం 7 ఫీట్ చేశారు. కానీ మాకు ఎక్కడ దిక్కున్న కాడ చెప్పుకోమనేసి అంటున్నారు. ఎందుకంటే మేము ఆయనకు బతిలాడినా సార్ సంఘం కాడ నుంచి కాలు వచ్చింది కదా, ఆ సంఘం కాడ నుండి తీసుకురండి అంటే మేము సంఘం కాడ నుంచి తీసుకురాం, ఇక్కడ నుంచే తీస్తాం. అంత ఇంట్రెస్ట్ ఏంటి సార్, మా భూమిలో నుండి కాలువ తీయాల్సిన అవసరం ఏంటి? నేను అన్ని ఆధారాలు ఉన్నాయి, మేము అన్ని వీడియోలు ఉన్నాయి సార్. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి కలవడానికి పోతున్నాం. ఆర్ఐ గారు మీరు దిక్కున్న కాడ చెప్పుకోమన్నప్పుడు మాకు దిక్కు ఇవ్వలేరు సార్ ఇప్పుడు. ఎందుకంటే ఈ మొత్తం ఈ వీడియో తీసిన వీడియోలు మొత్తం తీసుకెళ్ళి మేము కలెక్టర్ దగ్గరికి పోతున్నాం. కలెక్టర్ దగ్గర కాళ్ళలో చేయి జోడించి చెప్తున్నాం సార్, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. వైద్య ఆరోగ్య శాఖను ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ప్రక్షాళన చేయాలని, వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు విఫలమయ్యాయని సిసిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ వైద్యం పొందలేక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల సంయుక్త సమావేశం గురువారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఒక్క ఖమ్మం జిల్లాలోనే సుమారు 50 మంది డెంగ్యూతో మృతి చెందారని హేమంతరావు తెలిపారు. డెంగ్యూతో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని హేమంతరావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మహిళా సామైక్య జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకి మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది.
షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. జైరాబాద్ నియోజకవర్గంలో మొగడంపల్లి మండలం మున్నాపూర్లో 17 సంవత్సరాల మేనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 20,000 రూపాయలు జరిమానా విధిస్తూ స్పెషల్ ఫోక్స్ కోర్స్ గురువారం తీర్పు ఇచ్చారు. 2018 సంవత్సరంలో 17 సంవత్సరాల బాలికపై గ్రామానికి చెందిన మహమ్మద్ జబ్బర్ అత్యాచారం చేసి గర్భిణి చేశారు. దీంతో కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడింది. పులివెందులలో గురువారం రాత్రి ఐచర్ నిండా ఉన్న పలు బ్రాండ్ల మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ మురళి ఆధ్వర్యంలో పోలీసులు భారీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సకాలంలో స్పందించి మద్యం బాటిళ్లను పట్టుకోవడంతో పోలీసులను డీఎస్పీ మురళి అభినందనలు తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట పట్టణానికి చెందిన షేక్ ఆసిఫ్ రైల్వే డిపార్ట్మెంట్ జూనియర్ క్లర్క్ పనిచేస్తున్నారు. ఈ నెల 27 ఉదయం 10 గంటలకు తనకు ఆరోగ్యం బాగులేకపోవడంతో నాంపల్లి ఉన్న రైల్వే స్టేషన్ లో మెడిసిన్ తీసుకుని వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. కానీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆసిఫ్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల వారి బంధువుల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఆసిఫ్ భార్య సిరీస్ ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్ఐ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలో ఉన్నత సాగర్ గ్రామంలో ఉన్న దళారులు గుట్టు చప్పుడు కాకుండా గ్రామంలో చుట్టుపక్కల ఉన్న చెట్లను చెరువు గ్రామంలో ఉన్న కుంటల దగ్గర అక్రమంగా నరికివేస్తూ చేగుంటలో ఉన్న జీవిక ఇండస్ట్రీ కంపెనీకి కలప రవాణా చేస్తున్నారు. ఈ కలప విలువ 30,000 నుండి 40,000 రూపాయలు ఉంటుంది. ఈ గ్రామంలో ఎవరికి తెలియకుండా అక్రమంగా గ్రామ రవాణాను అరికట్టి గ్రామంలో పర్యావరణ పచ్చదనం పెంపొందించాలని గ్రామస్తులు కోరారు. అయితే ఇదే విషయాన్ని పంచాయతీ సెక్రటరీ వివరణ కొరకు మేము ఎవరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని, నేను కొత్తగా జాయిన్ అయ్యాను, ఈ విషయం నా దృష్టికి రాలేదని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జోగిపేట ఎస్ఐ పాండు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిపేట ఎస్ఐ పాండు మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ మానవ జీవితానికి హానికరమని, వాటిని సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ బానిస కావద్దని విద్యార్థులకు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నారాయణఖేడ్లో దారుణం. మద్యం మత్తులో మతి స్థిమితం లేని మోయిన్ అనే వ్యక్తి ఎస్సీ మహిళపై అత్యాచారం. సింగరేణి భవిష్యత్ కోసం కంపెనీతో కలిసి నడుస్తాం. కొత్త గనులపై 5 జాతీయ కార్మిక సంఘాలు యాజమాన్యం మేతోమతనం. ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్ వద్ద గ్రాస్ క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జీఎంని కోరిన ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్. రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారు, న్యాయం చేయండి. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు విఫలమయ్యాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు. అత్యాచారానికి పాల్పడిన నిందితునికి జీవిత ఖైదు. పులివెందులలో భారీగా మద్యం పట్టివేత. మెదక్ జిల్లాలో రైల్వే ఉద్యోగి అదృశ్యం. అక్రమంగా కలప రవాణా పట్టించుకొని ప్రభుత్వ అధికారులు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. జోగిపేట ఎస్ఐ పాండు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.